టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞకు సంబంధించినటువంటి రకాల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. ప్రజ్ఞలో అనేక రకాల గురించి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా థార్నడైక్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారము ప్రజ్ఞలో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. అందులో ఒకటి మూర్త లేదా యాంత్రిక ప్రజ్ఞ, 2 అమూర్త ప్రజ్ఞ, 3 సాంఘిక ప్రజ్ఞ. మూర్త లేదా యాంత్రిక ప్రజ్ఞ అనేటటువంటిది భౌతికమైనటువంటి వస్తువులతో లేదా యంత్రాలతో వ్యక్తి పనిచేసేటటువంటి విధానాన్ని సూచిస్తుంది. అమూర్త ప్రజ్ఞ అనేటటువంటిది వ్యక్తి రకరకాల చిహ్నాలతో లేదా అమూర్త భావనలతో పనిచేసేటటువంటి సామర్థ్యాన్ని సూచిస్తుంది. సాంఘిక ప్రజ్ఞ అనేటటువంటిది వ్యక్తి ఇతర వ్యక్తులతో పనిచేసేటటువంటి విధానాన్ని సూచిస్తుంది. ఇక హోవార్డ్ గార్డ్నర్ అనేటటువంటి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అమెరికన్ సైకాలజిస్టు ప్రతిపాదించినటువంటి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారము ప్రజ్ఞలో కనీసం 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయి. ఇందులో మొదటిది వర్బల్ ఇంటెలిజెన్స్, 2వది మ్యాథమెటికల్ లేదా లాజికల్ ఇంటెలిజెన్స్, 3వది మ్యూజికల్ ఇంటెలిజెన్స్, 4వది విజువల్ లేదా స్పేషియల్ ఇంటెలిజెన్స్, 5వది బాడీ ఆర్ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, 6వది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, 7వది ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, 8వది న్యాచురలిస్ట్ ఇంటెలిజెన్స్. అంటే భాషకు సంబంధించినటువంటి ప్రజ్ఞ ఉండొచ్చు, లేదా గణితానికి లాజిక్కు సంబంధించినటువంటి ప్రజ్ఞ ఉండొచ్చు, తర్వాత మ్యూజిక్కు సంబంధించినటువంటి ప్రజ్ఞ ఉండొచ్చు, విజువల్ లేదా స్పేషియల్ అంటే దృశ్య స్థల సంబంధమైనటువంటి ప్రజ్ఞ ఉండొచ్చు, శరీర స్పర్శ సంబంధమైనటువంటి ప్రజ్ఞ ఉండొచ్చు, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఉండొచ్చు, వ్యక్తికి మధ్యలో ఉండేటటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఉండొచ్చు, ప్రకృతిపరమైనటువంటి ప్రజ్ఞ ఉండొచ్చు. ఈ రకంగా ప్రజ్ఞలో కనీసం 8 రకాలు ఉంటాయనేది భావనను ప్రతిపాదించినటువంటి వ్యక్తి హోవార్డ్ గార్డ్నర్ అనేటటువంటి సైకాలజిస్ట్. హోవార్డ్ గార్డ్నర్ ప్రతిపాదించిన దాని ప్రకారము వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తులను వర్డ్ స్మార్ట్ అని పిలుస్తారు. మ్యాథమెటికల్ లేదా లాజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తులను లాజిక్ స్మార్ట్ అని పిలుస్తారు. అదే రకంగా విజువల్ లేదా స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ కలిగి ఉండేటటువంటి వ్యక్తులను పిక్చర్ స్మార్ట్ అని పిలుస్తారు. తర్వాత బాడీ లేదా కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తులను బాడీ స్మార్ట్ అని పిలుస్తారు. తర్వాత ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా కలిగి ఉండేటటువంటి వ్యక్తులను సెల్ఫ్ స్మార్ట్ అని పిలుస్తారు. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా కలిగి ఉండేటటువంటి వ్యక్తులను సోషల్ స్మార్ట్ అని పిలుస్తారు. తర్వాత న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా కలిగి ఉండేటటువంటి వ్యక్తులను నేచర్ స్మార్ట్ అని పిలుస్తారు. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా కలిగి ఉండేటటువంటి వ్యక్తులను మ్యూజిక్ స్మార్ట్ అని పిలుస్తారు. ఈ 8 రకాల తెలివితేటల యొక్క పేర్లు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత హోవార్డ్ గార్డ్నర్ ప్రజ్ఞకు ఇచ్చేటటువంటి డెఫినేషన్ను కూడా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. హోవార్డ్ గార్డ్నర్ ప్రకారము ప్రజ్ఞ అంటే ఇది ఒక రకమైనటువంటి సమస్య పరిష్కార సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని సూచిస్తుంది ప్రజ్ఞ అనేటటువంటిది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ దేనికి సంబంధించి ఉండొచ్చు అంటే ఒక ప్రొడక్ట్కు సంబంధించి ఉండొచ్చు, లేదా ఒక సర్వీస్కు సంబంధించి ఉండొచ్చు. హోవార్డ్ గార్డ్నర్ ప్రకారము ఒక వ్యక్తి ఒక సంస్కృతికి సంబంధించి ఒక విలువైనటువంటి ఉత్పత్తిని కానీ లేదా విలువైనటువంటి సేవను కానీ ఉత్పన్నం చేయగలిగితే ఆ వ్యక్తిని ప్రజ్ఞావంతుడిగా పిలవడం జరుగుతుంది. అంటే వ్యక్తి తన అవసరాలకు లేదా తాను నివసించేటటువంటి సమాజం అవసరాలకు సరిపోయేటట్లుగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడము, ఒక సేవను ఉత్పత్తి చేయడమే ప్రజ్ఞగా మనం పిలవాలి. ఈ రకంగా ప్రజ్ఞ అనేటటువంటిది ఒక సమస్య పరిష్కార సామర్థ్యము అనేది హోవార్డ్ గార్డ్నర్ యొక్క భావన. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.